భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పుకుందామండి. ఆ పోలవరం ప్రాజెక్టు ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ళు కూడా అయిపోయినట్టే, పెద్దగా ప్రోగ్రెస్ లేదు దాని మీద. బేసిక్గా డయాఫ్రమ్ వాల్ మునిగిపోయింది, పాడైపోయింది అని చెప్పి ఆయన అన్నారు. దాని గురించి ఎక్స్పర్ట్స్ని రప్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి, కెనడా నుంచి వచ్చారట ఎక్స్పర్ట్స్. వాళ్ళు వచ్చి చూసి ఈ డయాఫ్రమ్ వాల్కి డ్యామేజ్ అవ్వే ప్రసక్తి లేదు, నీటిలో మునిగిపోయినా ఏమవదు, వరదలో మునిగిపోయినా ఏమవదు అని చెప్పి నిర్ధారణ చేశారు. అదొక మంచి వార్త. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే డ్యామ్లో వాటర్ రిటెన్షన్. డ్యామ్లో గ్యాప్స్ ఇచ్చారట. ఎందుకంటే వాటర్ రిటైన్ చేయకుండా వాటర్ రిటైన్ చేస్తే చుట్టుపక్కల ఊళ్ళు మునిగిపోతాయి. వాళ్ళకి ఇంకా కాంపెన్సేషన్ నిర్ణయించలేదు. వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని బయటకు పంపిస్తే కానీ వాళ్ళ ఊళ్ళు ఉంచేస్తే మంచిది కాదు, ప్రమాదం. అందుచేత డ్యామ్స్ను వాటర్ రిటైన్ చేయకుండా గ్యాప్స్ పెట్టారు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఆ ఊళ్ళని ఖాళీ చేయించాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని వేరే చోటకి తరలించేస్తే నెక్స్ట్ స్టెప్ డ్యామ్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కట్టి వాటర్ రిటైన్ చేసి అప్పుడు వాటర్ని కింద ప్రాంతాలకు వదలవచ్చు. ఇదండి ప్రాసెస్. 4 ఏళ్ళు అవుతుందా అంటే పోలవరం ప్రాజెక్ట్ అయ్యే ప్రసక్తి 40 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. నాకైతే నమ్మకం లేదు. చూద్దాం మరి. బాబు గారు, మోదీ గారు కలిసి ఇప్పుడు అంతా గవర్నమెంట్ అంతా పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంది. సో బాబు గారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. మోదీ ఇచ్చినప్పుడు బాబు గారు కరెక్ట్గా చేస్తే అయిపోద్దని అనుకోవచ్చు. సో లెట్ us హోప్ ఈ ఊళ్ళన్నీ కూడా ఖాళీ చేపించి వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఇప్పించి డ్యామ్లో నీళ్ళు వచ్చేలా చేసి ఆ తర్వాత మనకి అందరికీ కిందకి నీళ్ళు వచ్చేస్తే అంతకంటే మించింది ఏం లేదు. మనకేంటే మా విశాఖపట్నం ఏరియా, అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఆ ఏరియాకి మాకు కొంచెం వాన పడితే కానీ నీళ్ళు ఉండవు. మాకు టోటలీ రైన్ ఫెడ్ మాది. అదే ఈ గోదావరి కాలువ కానీ వస్తే మాకు రుణమాఫీ వద్దు, రైతులకి ఏమవుతుంది, మేము బంగారం పండించేస్తాం అని మా ధైర్యం. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.